బెంగళూరులో ఉన్నారు ఆయన. బెంగళూరు నుంచి విజయవాడకు రాగానే నేరుగా జైలుకు వెళ్లి వంశీని కలవబోతున్నారు జగన్. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీకి ఉచ్చు బిగుస్తోంది. సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసినట్టుగా, ఆయన్ని బెదిరించినట్టుగా కోర్టులో వాంగ్మూలం ఇప్పించినట్టుగా ఆధారాలు లభ్యమయ్యాయి పోలీసులకి. అయితే వల్లభనేని వంశీ అనుచరులు ఆయన ప్రమేయంతోనే సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేయడం, బెదిరించడం, కోర్టులో వాంగ్మూలం ఇప్పించడం ఇదంతా కూడా జరిగింది ఆయన ఆధ్వర్యంలోనే, ఆయన నేతృత్వంలోనే అని చెప్పి పక్కాగా పోలీసులకు అన్ని రకాల ఆధారాలు దొరికాయి. అయితే హైదరాబాద్లోని వంశీ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ సీసీటీవీ ఫుటేజ్ని పోలీసులు చేజెక్కించుకున్నారు. ఈ కేసులో 12 మంది నిందితులు, 5 అరెస్ట్ అయ్యారు. మిగతా నిందితుల కోసం 2 స్పెషల్ టీమ్స్ పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. టీడీపీ గన్నవరం ఆఫీస్ దగ్ధం కేసులో కీలకంగా ఉన్నటువంటి వంశీ పైన గతంలో సత్యవర్ధన్ కేసు నమోదు చేశాడు. తనని కులం పేరుతో దూషించాడంటూ వల్లభనేని వంశీ పైన ఫిర్యాదు చేశాడు సత్యవర్ధన్. ఆ తర్వాత సత్యవర్ధన్ ఎప్పటికీ ఆ కేసు విత్డ్రా చేసుకోమని పలుమార్లు బెదిరించినా, ఆయన ఎన్ని రకాల ఇబ్బందులకు గురి చేసిన సత్యవర్ధన్ ఆ కేసు విత్డ్రా చేసుకోలేదు. సత్యవర్ధన్ టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నారు. దగ్ధం సమయంలో ఆయన ఆఫీసులోనే ఉన్నారు, టీడీపీ ఆఫీసులో ఉన్నారు. అయితే టీడీపీ ఆఫీసులో ఉన్న సమయంలో ఆయన కులం పేరుతో దూషించారు వంశీ అనుచరులు అంటూ కూడా వారందరిపైన ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారితంగా కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి పలుమార్లు వంశీ అనుచరులు ఎన్నిసార్లు సత్యవర్ధన్ బెదిరించి ఆయన కేసు విత్డ్రా చేసుకోమని చెప్పినా చేసుకోకపోయేసరికి ఏకంగా కిడ్నాప్ చేసి ఆయన హైదరాబాద్ తీసుకొచ్చి అటు పిమ్మట మళ్ళీ కోర్టుకు తీసుకువెళ్ళి కోర్టులో వాంగ్మూలం ఇప్పించినట్టు తెలుస్తుంది. ఇవన్నీ కూడా సత్యవర్ధన్ అన్న ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారితంగా సత్యవర్ధన్ని ఎంక్వైరీ చేస్తే అన్ని విషయాలు బయటపడ్డాయి. తర్వాత సత్యవర్ధన్కి నిజంగానే నిజం చెప్తున్నాడు, అబద్ధాలు చెప్తున్నాడు అని చెప్పి 2 రోజులుగా వంశీ ఇంటి దగ్గర సీసీటీవీ ఫుటేజ్ని పోలీసులు రాబట్టే ప్రయత్నం చేశారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారితంగా పరిశీలిస్తే పక్కాగా సత్యవర్ధన్ని వంశీ కిడ్నాప్ చేశాడు, బెదిరించాడు, కోర్టులో వాంగ్మూలం ఇప్పించాడని పక్కాగా రుజువైనట్టు కనబడుతోంది. పోలీసులు అన్ని రకాల ఆధారాలు సమకూర్చుకున్నారు. అయితే వంశీ మీద ఇప్పటికే అందరికీ తెలుసు 140(1) సెక్షన్ కింద కేసు నమోదైంది. అంటే ఈ సెక్షన్ ఆధారితంగా వంశీ పైన ఉన్నటువంటి ఆరోపణలు కనుక పక్కా నిజం అని కనుక నిరూపితమైతే పక్కాగా వంశీకి సుమారుగా 10 ఏళ్ల పాటుగా జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో వంశీ నిరూపితమవుతుందా, వంశీకి ఏ రకమైన శిక్ష వేస్తారని కొంత ఆసక్తిగా మారింది. మొత్తం మీద ఈ ప్రజెంట్ కేసులో అయితే పూర్తిగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలు పోలీసులు సేకరించారు కాబట్టి అన్ని రకాలుగా రుజువు అయితే వంశీ 10 ఏళ్ల పాటుగా జైలు శిక్ష అనుభవించడం ఖాయంగా కనబడుతోంది. రేపైతే జగన్ ములాఖత్లో కలవబోతున్నారు. ఆయన్ని విజయవాడ జైల్లో ఆయన కలవబోతున్నారు. ప్రస్తుతం జగన్ బెంగళూరులో ఉన్నారు. బెంగళూరు నుంచి వచ్చిరాగా నేరుగా వంశీని ములాఖత్లో కలవబోతున్నారు. మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఏంటి రేపు జగన్ డైరెక్ట్గా ములాఖత్లో వంశీని కలవబోతున్నారు? సో గతంలో కూడా ఇదే రకంగా ఒక ఎమ్మెల్యే, పల్నాడు ఎమ్మెల్యేని కలిశారు, మరోసారి ఒక మాజీ ఎమ్మెల్యేని, వరుసగా వైసీపీ నేతలందరూ కూడా ఒక్కొక్కరు కేసుల నిమిత్తం జైలుకు వెళ్తున్నారు. జగన్ ములాఖత్ కావడం చాలా బిజీగా గడుపుతున్నారు. అప్డేట్స్ ఏంటి, ఇంకా ఎటువంటి పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉంది వైసీపీ పార్టీ? బెంగళూరులో ఉన్నటువంటి వైసీపీ అధినేత రేపు సాయంత్రం నేరుగా విజయవాడ నుంచి విజయవాడ సబ్ జైల్లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కలిసి పరామర్శించబోతున్నారు. లోపల ములాఖత్తో ఆయనతో భేటీ అవ్వబోతున్నారు. అయిన తర్వాత మీడియాతో కూడా మాట్లాడే అవకాశం అయితే ఉంది. వరుసగా అంటే జగన్ పార్టీలో కీలకమైన నేతలు అటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయిన సందర్భంగా నెల్లూరు జైలుకి వెళ్ళి పరామర్శించారు. నందిగామ సురేష్ కూడా అరెస్ట్ అయినప్పుడు జైలుకి వెళ్ళి ఆయన కూడా పరామర్శించారు. ఇప్పుడు వల్లభనేని వంశీ జైలుకి వెళ్ళిన నేపథ్యంలో ఆయన్ని రేపు పరామర్శించబోతున్నారు. అయితే వల్లభనేని వంశీ కిడ్నాప్ కేసు వ్యవహారంలో పోలీసులు కీలక ఆధారాలు, సాక్ష్యాలను సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం ఈ కేసులో వంశీతో సహా 12 మంది నిందితులు ఉండదు. వాళ్ళలో 5 వంశీ సహా 4 ఇప్పటికే అరెస్ట్ చేసి జైలుకి పంపడం జరిగింది. మిగతా 7 కోసం పోలీసులు అయితే గాలిస్తున్నారు. ముఖ్యంగా సత్యవర్ధన్, అదేవిధంగా అతని సోదరుడు కేసు పెట్టినటువంటి ముదునూరి కిరణ్, వీళ్ళిద్దరిని పోలీసులు ప్రతిరోజు స్టేషన్ తీసుకొచ్చి పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. వాంగ్మూలం కూడా తీసుకున్నట్టు పరిస్థితి. ఆ వాంగ్మూలాన్ని రికార్డ్ చేసి ఇప్పటికే జడ్జి ముందు కూడా పెట్టినట్టు తెలుస్తుంది. అయితే సత్యవర్ధన్ చాలా క్లియర్ గా మొత్తం ఆధారాన్ని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఏం జరిగింది, ఎన్ని గంటలుగా కిడ్నాప్ చేశారు, ఏ విధంగా తీసుకెళ్లారు, ఎక్కడ సంతకం పెట్టించుకున్నారు, విజయవాడ SC/ST కోర్టులో అఫిడవిట్ ఏ విధంగా దాఖలు చేశారని మొత్తం వివరాలన్నీ కూడా పోలీసులకి స్టేట్మెంట్ రూపంలో ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ
ఈ కేసులో వంశీ అంటే తాను కిడ్నాప్ కేసు చేయలేదు, తాను కిడ్నాప్ చేయలేదంటూ మొదటి నుంచి చెప్తున్నారు. ముఖ్యంగా ఇది ఫాల్స్ కేసు అంటూ వంశీ గారు, వంశీ తరపు లాయర్లు మాట్లాడుతున్న నేపథ్యంలో దీనికి ఎవిడెన్స్ కోసం ఇప్పటికే పోలీసులు వంశీ ఫోన్ కోసం వంశీ ఫోన్ కోసం గాలిస్తున్న నేపథ్యం. ఈ నేపథ్యంలోనే వంశీ నివాసం ఉన్నటువంటి హైదరాబాద్ లో రాయదుర్గం అపార్ట్మెంట్ పరిసర ప్రాంతాల్లో సత్యవర్ధన్ని విజయవాడ నుండి కిడ్నాప్ చేసి అక్కడి నుంచి హనుమాన్ జంక్షన్ తీసుకువెళ్ళడం, అక్కడ సంతకం పెట్టేశారు. మళ్ళీ అక్కడి నుంచి కారులో విజయవాడ కోర్టుకు తీసుకురావడం, కోర్టులో కొంత హడావుడి ఉండడంతో ఆయన కాసేపు కారులో ఒక అరగంట సేపు కారులో నుంచి తర్వాత కోర్టులో తీసుకెళ్లి జడ్జి ముందు ప్రవేశపెట్టి కేసు విత్డ్రా చేసుకుంటున్నాను, బలవంతంగా నా మీద కేసు పెట్టించారంటూ ఆయనతో చెప్పించడం. ఇవన్నీ కూడా సీసీ కెమెరా విజువల్స్ రికార్డ్ అయినట్టు తెలుస్తుంది, అవి పోలీసుల వద్ద ఉన్నట్టు తెలుస్తుంది. వాటితో పాటు రాయదుర్గం అక్కడి నుంచి విజయవాడ నుండి సత్యవర్ధన్ని కారులో ఆయన అనుచరులు ఎవరైతే ఈ కేసులో 12 వరకు అంటే 12 మంది ఉన్నారు, 11 మంది ఉన్నారో వాళ్ళు రాజేష్ కోర్టులో వాంగ్మూలం అందించి తనతో బలవంతంగా ఈ కేసు పెట్టించారని చెప్పేటువంటి సమయంలో సత్యవర్ధన్ తో పాటు ఇంకెవరైనా ఉన్నారా? అంటే వంశీ నేరుగా అక్కడ హాజరయ్యారా, లేకుంటే సత్యవర్ధన్ తో పాటుగా వంశీ అనుచరులు ఎవరైనా వెళ్ళారా? లేదు, కేవలం సత్యవర్ధన్ మాత్రమే స్టేట్మెంట్ రికార్డ్ అనేది జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ నలుగురు వంశీతో పాటు మిగతా నలుగురిని కూడా ఇప్పటికే విజయవాడ సబ్ జైలు తరలించారు కాబట్టి మిగతా వాళ్ళ ముందు కేవలం సత్యవర్ధన్ మాత్రమే కోర్టు ముందు వాంగ్మూలం కూడా ఇవ్వడం జరిగింది. అయితే రిమాండ్ ఆల్రెడీ 14 రోజులు రిమాండ్ ఉన్నారు కాబట్టి వంశీ 14 రోజులు రిమాండ్ అయిన తర్వాత మరోసారి జడ్జి వద్దకు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఈ కేసులో కీలకమైనటువంటి సీసీ ఫుటేజ్ అన్ని పోలీసులు సేకరించారు. సత్యవర్ధన్ వంశీ దగ్గర తీసుకెళ్ళడం, వంశీతో మాట్లాడించడం, నైట్ అంతే ఉంచడం, మళ్ళీ తర్వాత తిరిగి వైజాగ్ తరలించడం అనే దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరా రికార్డే. ఆ డేటా అంతా కూడా పోలీసులు సేకరించినట్టు తెలుస్తుంది. అయితే ఈ రోజు కోర్టులో కస్టడీ పిటిషన్ మీద విచారణ జరగబోతుంది. వాటితో పాటు కోర్టు అనుమతి, ఫోన్ సీజ్ చేయడం కోసం కోర్టు అనుమతి కోరుతూ కస్టడీ పిటిషన్ లో పేర్కొన్నారు కాబట్టి ఈ రోజు కోర్టు అనుమతి ఇస్తే కనుక కుటుంబ సభ్యుల వద్దే ఫోన్ ఉందనేది పోలీసులు ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. వైఫ్ గా వాళ్ళ భార్య దగ్గర కానీ వాళ్ళ బంధువుల దగ్గర ఫోన్ ఉందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కోర్టు కనుక కస్టడీకి అనుమతిస్తూ మరోవైపు ఫోన్ సీజ్ చేయొచ్చు అంటూ అనుమతిస్తే కనుక ఖచ్చితంగా పోలీసులకి ఫోన్ అనేది సరెండర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఒకవేళ వంశీ ఫోన్ కనుక దొరికితే ఆ రోజు మొత్తం అంటే వంశీ ఎవరెవరితో మాట్లాడారు, ఈ స్కెచ్ వేయడానికి వంశీ వాళ్ళ అనుచరులతో ఏం మాట్లాడారని సంబంధించిన కాల్ డేటా మొత్తం తీసుకునే అవకాశం ఉంది. వాటితో పాటు ఇంకెవరితో మాట్లాడారు వంశీ ఈ కేసులో, ఇంకెవరితో మాట్లాడారు, ఇంకెవరిదన్నా మాట్లాడి ఈ కేసును తప్పుదో పట్టించేలా కిడ్నాప్ చేసేలా చేశారని దానికి సంబంధించిన ఆధారాలు పోలీసులు దొరుకుతాయి. కాబట్టి ఫోన్ అనేది చాలా కీలకంగా మారింది. వాటితో పాటు ఇప్పుడు సీసీ కెమెరా ఫుటేజ్ దొరికింది కాబట్టి ఈ ఎవిడెన్స్ ద్వారా ప్రభుత్వం తరపునటువంటి వాదన వినిపిస్తున్న లాయర్లు కేసుకు సంబంధించినటువంటి అంశంలో కిడ్నాప్ కేసు, ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టారు కాబట్టి వాటి బలాన్ని చేకూర్చేలాగా ఈ ఆధారాలని కోర్టులో ఈ రోజు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. వాటితో పాటు వల్లభనేని వంశీ తరపున లాయర్ ఈ రోజు కింద కోర్టులు అంటే ఎస్సీ కోర్టులో ఈ రోజు మధ్యంతర బెయిల్ అప్లై చేస్తారని తెలుస్తుంది. ఒకవేళ ఇక్కడ రిజెక్ట్ అయితే కనుక హైకోర్టు కూడా వెళ్లే ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ వంశీ చుట్టూ అయితే ఉచ్చు బిగిస్తుంది. ఆయన బలవంతంగా సత్యవర్ధన్ బెదిరించి కేసు వాపస్ తీసుకునేలా చేయడం, అంతేకాదు అతన్ని కిడ్నాప్ చేసి ఇంటికి తీసుకువెళ్ళడం, తర్వాత వైజాగ్ లోని ఒక సీక్రెట్ ప్లేస్ లో ఉంచడం, ఇవన్నీ కూడా కిడ్నాప్ కేసు కిందకు వస్తాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి డేటా అంతా పోలీసుల దగ్గర ఉంది. మరి ఈ ఆధారాలన్నీ నిరూపైతే కనుక మొదటి నుంచి కూడా వంశీ కేసులో కీలకమైన ఆధారాలు కనుక లభించి ఈ కేసు కనుక రుజువు అయితే ఆయనకి సుమారుగా 10 ఏళ్ల పాటుగా జైలు శిక్ష పడ్డ ఆశ్చర్యపోవాల్సిన పని లేదని కూడా తెలుస్తోంది. అడ్వకేట్ కూడా చాలా మంది చెప్తున్నారు చాలా కఠినమైన సెక్షన్లే వంశీపై నమోదు చేశారని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కటి కూడా సీసీటీవీ ఫుటేజ్లు, సత్యవర్ధన్ వాంగ్మూలం అన్నీ కూడా పూర్తిగా అన్ని ఆధారాలను సమకూర్చుకునే పనిలో పోలీసులు ఉన్నారు. సో ఈ కేసుని ఎలా డిఫెండ్ చేయబోతున్నారు వంశీ కానీ వైసీపీ పార్టీ కానీ? అంటే కేసును డిఫెండ్ చేయడానికి వాళ్ళు చెబుతున్నది ఏంటంటే కేసు అనేది అసలు ఇది సత్యవర్ధన్ ఎవరు బలవంతం చేయలేదు, అతనే స్వచ్ఛందంగా వచ్చి కేసుని వెనక్కి తీసుకున్నారనేది వల్లభనేని వంశీ తరపునటువంటి లాయర్ చెప్తున్నారు. రెండోది 10వ తేదీన కేసు వాపసు తీసుకుంటే 11వ తేదీ సాయంత్రం ఆ తమ్ముడు చేత అంటే ముదురుని కిరణ్ చేత మళ్ళీ బలవంతంగా ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టించారు. ఒక రోజులోనే పోలీసులు కేసు పెట్టించడం, హైదరాబాద్ వెళ్ళడం, హైదరాబాద్ వెళ్లి వంశీని అరెస్ట్ చేసి తీసుకురావడం, ఇవన్నీ ఒక ముందస్తు ప్లాన్ ప్రకారం జరిగినాయి. ఇదంతా చట్ట వ్యతిరేకంగా జరిగిందనేది లాయర్లు మొన్న కూడా కోర్టు ముందు కొన్ని ఆధారాలు ఇవన్నీ మాట్లాడారు, వాదన వినిపించారు. కానీ ఇవన్నీ జడ్జి వినలేదు, రిమాండ్ అయితే విధించారు. అయితే ఇప్పుడు వీటికి భిన్నంగా అప్పుడు కొత్త వాదన ఏం తీసుకొస్తారు, వల్లభనేని వంశీ పాత్ర లేదని చెప్పడానికి లాయర్లు అంటే వల్లభనేని వంశీ తరపున వాదనలు వినిపిస్తున్నటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎలాంటి ఆధారాలు చూపిస్తారో చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ వాళ్ళు ఏం చూపించినా కానీ పోలీసుల దగ్గర పూర్తి ఆధారం సత్యవర్ధన్ అతని సోదరుడు ఇద్దరు కేసులో కీలకం ఉన్నటువంటి కిడ్నాప్ గురైన వ్యక్తి, కిడ్నాప్ గురైనట్టు కేసు పెట్టినటువంటి సత్యవర్ధన్ అన్నయ్య ముదునూరు కిరణ్ వీళ్ళిద్దరు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు కాబట్టి అది కేసులో కీలకంగా ఉంటుంది. కాబట్టి దాని ప్రకారం వాదన జరిగే అవకాశం ఉంది. మనోజ్ రైట్ రాజేష్,
సో మొత్తం మీద వల్లభనేని వంశీ ప్రజెంట్ రిమాండ్లో ఉన్నారు. ఆయన రేపు ములాఖత్లో జగన్ ఆయన భేటీ కాబోతున్నారు. రేపు ములాఖత్లో డైరెక్ట్గా ప్రజెంట్ ఆయన బెంగళూరులో ఉన్నారు. జగన్ బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్ రాగానే నేరుగా వెళ్ళిపోయి జైల్లో ములాఖత్ ద్వారా వంశీని కలబోతున్నారు. ప్రజెంట్ అయితే వంశీ పైనటువంటి ఆ కేసు సంబంధించిన విషయాల్లో ప్రతి ఆధారాన్ని కూడా పోలీసులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. వంశీ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ సీసీటీవీ ఫుటేజ్ని సమకూర్చుకున్నారు. ఆ తర్వాత సత్యవర్ధన్ కూడా తీసుకువెళ్ళి కోర్టులో వాంగ్మూలాన్ని ఇప్పించారు. సో ప్రజెంట్ వంశీ చుట్టూ ఉచ్చు బిగుస్తుందని చెప్పాలి. వంశీ పైనటువంటి ఆరోపణ విషయంలో పక్కాగా ఒక్కో ఆధారాన్ని సమకూరుస్తూ పోలీసులు ముందుకు వెళ్తున్నారు. చూద్దాం మరి ఏ రకంగా వంశీ తరపున న్యాయవాదులు డిఫెండ్ చేయబోతున్నారు అనేది. ఇంకో విషయం, ఈరోజు వంశీకి బెయిల్ విషయంలో కూడా తన తరపున న్యాయవాదులు చాలా తీవ్రంగా ప్రయత్నం చేసే అవకాశం ఉంది. హైకోర్టుకు కూడా వెళ్తాము, బెయిల్ కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి తమ న్యాయవాదులు